హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. దేవరా ట్రైలర్ కథంతా భయం ధైర్యం చుట్టూ తిరిగింది. సోషల్ రెస్పాన్స్ పాయింట్స్ తో సినిమాలు తీసే కొరటాల ఈసారి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో వచ్చాడు. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు అన్న లైన్ తో వచ్చేస్తున్నాడు. మిర్చి నుంచి అర్థవంతమైన కథలు రాసుకున్న కొరటాల ఎన్టీఆర్ తో తీసిన ఫస్ట్ మూవీ జనతా గ్యారేజ్ లో మొక్కల అవసరం గురించి చర్చించాడు. రెండో సినిమా దేవరలో తప్పుడు పనుల కోసం సముద్రంలోకి వెళ్లే వాళ్లను భయపెట్టే దేవరగా ఎన్టీఆర్ ను చూపిస్తున్నాడు. తండ్రి కొడుకులను ఆపోజిట్ డైరెక్షన్ లో తండ్రిని ధైర్యవంతుడిగా, కొడుకును పిరికివాడిగా చూపించాడు. సముద్రంలోని సీన్స్ దాదాపుగా విఎఫ్ఎక్స్ లో తీశారు. ఎన్టీఆర్ కు యాక్షన్ సినిమాలు కొత్త కాకపోయినా ఈసారి సీ బ్యాక్గ్రౌండ్ కావడంతో కొత్తగా అనిపిస్తోంది. ట్రైలర్ ను ఎక్కువగా యాక్షన్ తో నింపేశాడు కొరటాల. దేవర ట్రైలర్ ఈవెంట్ ను ముంబైలో నిర్వహించారు. దేవర సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఏ షెడ్యూల్ మొదలైనా యాక్షన్ తోనే స్టార్ట్ చేశారు. నచ్చిన యాక్షన్ సీన్ గురించి తారక్ ను అడిగితే చివరి 40 నిమిషాలు రాక్ అంటూ అంచనాలు పెంచేశాడు తారక్. ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలోగా వస్తున్నాడు. 2018లో అరవింద సమేతతో వచ్చిన తారక్ రామ్ చరణ్ తో కలిసి RRR తో వచ్చాడు. కాస్త టెన్షన్ గా ఉన్నా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని తారక్ చెప్పాడు. ఓవర్సీస్ ప్రీ బుకింగ్స్ లో దేవర కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ట్రైలర్ రిలీజ్ కాకుండానే మిలియన్ మార్క్ దాటిన సినిమాగా దేవర నిలిచింది. దీనిపై తారక్ స్పందిస్తూ దేవుడి ఆశీస్సులు, అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే అది సాధ్యమైందన్నాడు. దేవర హిందీ వర్షన్ ను బాహుబలి 2 మాదిరి అనిల్ తడాని, అపూర్వతో కలిసి కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో మంచి హైప్ క్రియేట్ కావడంతో పాటు ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసం 2 రోజుల ముందే ముంబై వెళ్లిన తారక్, అలియా భట్, సందీప్ వంగ కపిల్ షోలో పాల్గొని వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు. 2 రోజులుగా బాలీవుడ్ లో దేవర జాతర నడుస్తోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో జాన్వీ మాట్లాడుతూ తారక్ తో వర్క్ చేసిన తర్వాత ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెప్పింది. డబుల్ స్మార్ట్ డిజాస్టర్ నుంచి పూరి బయటపడ్డా? లైగర్ ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకొని డబుల్ స్మార్ట్ ఇస్తే ఇది ఫ్లాప్ అయింది. దీంతో తనదైన ఓల్డ్ స్కూల్లోకి పూరి వెళ్లిపోయి 6 నెలల్లో సినిమా పూర్తి చేయడానికి రెడీ అయ్యాడా? వాచ్ ది స్టోరీ. 2 ఏళ్లకు సినిమా తీసిన రిజల్ట్ మారకపోవడంతో కథ రెడీ చేసి నెక్స్ట్ మూవీతో రెడీ అయిపోయాడు పూరి. స్టార్స్ యంగ్ హీరోలు ఎవరూ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సీనియర్ హీరో గోపీచంద్తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. గోపీచంద్ పూరి కాంబోలో వచ్చిన గోలీమార్ ఫ్లాప్ అయినా మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుందన్న వార్త ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. గోపీచంద్ నటిస్తున్న శ్రీను వైట్ల విశ్వం ఆల్రెడీ పూర్తి చేసి నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేయడంతో పూరికి హీరో సెలెక్షన్ ఈజీ అయ్యింది. విజయ్ కలిసొచ్చిన హీరోయిన్స్ నే కావాలి అంటున్నాడు. కొత్త వాళ్ళకి అరకొర ఛాన్స్లు ఇచ్చి సెంటిమెంట్ రీత్యా సీనియర్సే కావాలని పట్టుబడుతున్నాడు. విజయ్ సెంటిమెంట్ హీరోయిన్స్ ఎవరు? ఈ టాప్ హీరో ఇచ్చిన ఆఫర్ ఏ హీరోయిన్ కి పనికి ఉపాధి పథకంలా ఉపయోగపడుతోంది? హావ్ ఎ లుక్. విజయ్ కొత్త వాళ్ళతో పాటు పాత హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేస్తూనే సీనియర్స్ ని మర్చిపోవడం లేదు. మాస్టర్ లో పెద్దగా క్రేజ్ లేని మాలవిక మోహనంతో గోట్ లో స్టార్ కానీ మీనాక్షి చౌదరికి ఛాన్స్ ఇచ్చాడు. అయితే కలిసొచ్చిన సమంత త్రిషను వదిలిపెట్టడం లేదు. విజయ్ అడగడంతో త్రిష ఫస్ట్ టైం ఐటమ్ గర్ల్ గా మారి గోట్ లో ఐటమ్ సాంగ్ చేసింది. వరుస హిట్స్ తో హిట్ పేర్ అనిపించుకున్న ఈ జంట 14 ఏళ్ల తర్వాత లియోలో మరోసారి కలిసి నటించారు. సమంత ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి షాక్ ఇచ్చింది. తెలుగు స్టార్స్ పట్టించుకోకపోయినా తమిళ స్టార్ విజయ్ తో నటించే ఛాన్స్ అందుకుంది. రాజకీయాల్లోకి వెళ్లబోయే ముందు విజయ్ నటించే చివరి సినిమాలో సమంత పేరు గట్టిగా వినిపిస్తోంది. సమంత విజయ్ కాంబోలో 3 సినిమాలు వచ్చాయి. తేరి, కత్తి, మెర్సెల్ తో హిట్ పేర్ అనిపించుకొని 4వ సినిమాకు రెడీ అవుతున్నారు. వినోద్ డైరెక్ట్ చేసే ఈ సినిమాలో హీరోయిన్ గా శామ్ పేరు అనౌన్స్ చేయకపోయినా దాదాపుగా ఖాయమైంది. ఖుషి డిజాస్టర్ తర్వాత శామ్ కెరియర్ పట్టాలు తప్పినా ప్రెజెంట్ దూసుకుపోతోంది. ఎట్టకేలకి సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం మూవీ అనౌన్స్ చేసినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఈలోగా విజయ్ సినిమాతో ఊపిరి పీల్చుకుంది శామ్. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఇక నుంచి తెలుగు హీరోగానే లెక్క. మలబార్ తీరంలో కంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నాడు. మలయాళ మూవీ కింగ్ ఆఫ్ కోతా డిజాస్టర్ తర్వాత తెలుగు సినిమా తప్ప మరొకటి చేయడం లేదు. చేతిలో 3 సినిమాలతో ఇక్కడే పాతుకుపోయాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. మలయాళ హీరో దుల్కర్ తెలుగు హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ముఖ్యంగా యంగ్ క్రేజీ బాయ్స్ నాని, విజయ్ దేవరకొండ ప్లేస్ ను భర్తీ చేస్తున్నాడు. నాని, విజయ్ మూవీస్ పాన్ ఇండియాగా రిలీజ్ అయినా ఇంతవరకు తెలుగులో తప్ప మరో లాంగ్వేజ్ లో హిట్ కాలేదు. వీళ్ళిద్దరితో పోలిస్తే దుల్కర్ కున్న మార్కెట్ పెద్దది. అందుకనే తెలుగు దర్శక నిర్మాతలు దుల్కర్ ను ప్రిఫర్ చేస్తున్నారు. మహానటితో జెమినీ గణేశన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సీతారామంతో సూపర్ హిట్ అందుకుని కల్కితో హ్యాట్రిక్ కొట్టాడు. 4వ సినిమా లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న రిలీజ్ అవుతుంటే మరో 2 తెలుగు సినిమాలను లైన్లో పెట్టాడు.
సీతారామం నిర్మించిన వైజయంతి మూవీస్ దుల్కర్తో మరో మూవీ అనౌన్స్ చేసింది. దుల్కర్, రాణా కలిసి కాంతా మూవీ నిర్మిస్తూ నటిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. 1950లో మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథాంశంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ బోర్సే దుల్కర్తో జతకడుతోంది. షూటింగ్ ఈ మధ్యనే లాంఛనంగా మొదలైంది. భగవంత్ కేసరి హిట్ అయినా కాజల్ కి ఆఫర్స్ రావడం లేదు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ పై కాజల్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. తెలుగులో నో ఆఫర్స్, ఫేడౌట్ అయిపోయింది అనుకుంటే ఓ బాలీవుడ్ స్టార్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. ఇంతకీ చందమామ నటించే హిందీ మూవీ ఏంటి? రీ ఎంట్రీలో చందమామ ఫేస్ లో ఆనాటి గ్లో మిస్ అయింది. ఫేస్ లో ఆంటీ కళ రావడంతో యంగ్ హీరోలు, స్టార్స్ కాజల్ ను పట్టించుకోలేదు. సీనియర్స్ సైతం ఈ అమ్మడి వైపు చూడడం లేదు. భగవంత్ కేసరి హిట్ అయినా ఈ అమ్మడికి ఉపయోగపడలేదు. భారతీయుడు 2లో కాజల్ తో పాటు రకుల్ నటించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రకుల్ మాత్రమే కనిపించింది. దీంతో కాజల్ ఎందుకు రాలేదన్న అనుమానాలకు దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. కాజల్ థర్డ్ పార్ట్ లో ఉంటుందని చెప్పడంతో బాబు పుట్టిన తర్వాత భారతీయుడు 3 షూటింగ్ లో పాల్గొందన్నమాట. కంగనా రనౌత్ నటించిన హిందీ సూపర్ హిట్ మూవీ క్వీన్ తమిళ రీమేక్ పారిస్ తో ఫస్ట్ టైం లేడీ ఓరియంటెడ్ మూవీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా చేసి 5 ఏళ్లైనా ఇంతవరకు రిలీజ్ కు నోచుకోలేదు. మెయిన్ లీడ్ లో నటించిన మరో సినిమా సత్యభామ డిజాస్టర్ అయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో సల్మాన్ ఖాన్ ఆదుకున్నాడు. హీరో కొత్త సినిమా సికిందర్ లో రష్మిక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ గా కాజల్ పేరు వినిపిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తుందా లేదంటే గెస్ట్ అపియరెన్సో తెలియడం లేదు. ఛాన్స్ నిజమైతే మాత్రం కాజల్ బంపర్ ఆఫర్ కొట్టినట్లే. సరిపోదా శనివారం విషయంలో నాని ఒక రకంగా చాలా లక్కీ, ఒక రకంగా అన్లక్కీ. ఆగస్టు 29th రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లనే రాబడుతోంది. వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ కావాల్సింది 10 రోజులు తీసుకుంది. సరిపోదా శనివారం సూపర్ హిట్ ని అడ్డుకుందెవరు? హ్యావ్ ఎ లుక్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సరిపోదా శనివారానికి రివ్యూ రైటర్స్ తక్కువ రేటింగ్ ఇచ్చిన ఆడియన్స్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాస్ చేయించారు. డిస్టిక్షన్ మూవీస్ సెకండ్ క్లాస్ మార్కులతో సరిపెట్టుకుంది. రివ్యూ రేటింగ్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ కు నచ్చినా తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వసూళ్లపై పడింది. సరిపోదా శనివారం ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో 2.5 మిలియన్ మార్కు దాటి నాని సినిమాల్లో హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమాను 30 కోట్లకు అమ్మితే 28.50 కోట్లు తీసుకొచ్చింది. లాంగ్ రన్ లో 30 కోట్లకు చేరుకుంది. వర్షాల ఎఫెక్ట్ పడకుండా ఉంటే సినిమా ఈ పాటికే 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ దాటేసేది. సినిమా థియేట్రికల్ రైట్స్ ను వరల్డ్ వైడ్ 41 కోట్లకు అమ్మితే 47 కోట్ల షేర్, 87 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దేవర వచ్చే వరకు మరో పెద్ద సినిమా లేకపోవడంతో సరిపోదా శనివారం 3వ వారంలోనూ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఇలా లాంగ్ రన్ లో 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ దాడుతుందేమో చూడాలి. మరి హిట్ వస్తే రెమ్యునరేషన్ పెంచేయడం, ఫ్లాప్ వస్తే తగ్గించడం క్వైట్ కామన్. డిమాండ్ సప్లైకి అనుగుణంగా పారితోషికంలో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నా ఓ స్టార్ హీరోయిన్ తన పారితోషికాన్ని సగానికి తగ్గించేసిందట. ఇంతకీ ఒకప్పటి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో చూసేద్దామా? పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ అందుకుంది. బుట్ట బొమ్మకు దిష్టి తగిలిందా, ఎందుకిలా జరుగుతోందంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఆ మధ్య 5 కంటిన్యూస్ సక్సెస్ అందుకొని దూసుకుపోతూ రెమ్యునరేషన్ ని పెంచేసింది. రాధేశ్యామ్ డిజాస్టర్ తో డబుల్ హ్యాట్రిక్ మిస్ అయ్యింది. డార్లింగ్ తో రొమాన్స్ తర్వాత పూజ ఇంతవరకు కోలుకోలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వరకు పూజా హెగ్డే చక్రం తిప్పింది. రాధేశ్యామ్ నుంచి అదృష్టం యూటర్న్ తీసుకొని పారిపోయిందా అనిపిస్తోంది. రాధేశ్యామ్తో మొదలు ఏ భాషలో నటించినా ఫ్లాప్ తప్ప మరో రిజల్ట్ లేదు. బీస్ట్, ఆచార్య, సర్కస్, సల్మాన్తో నటించిన కిసీకా భాయ్ కిసీకా జాన్ కూడా నిరాశనే మిగిల్చింది. ఇన్ని ఫ్లాపులు వచ్చినా కలిసొచ్చిన పూజను హీరోయిన్ గా తీసుకుందామనుకుంటే రెమ్యునరేషన్ తగ్గేదే లేదంటూ హ్యాండ్ ఇచ్చింది పూజ. దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్ లో నటించిన పూజానే హరీష్ మిస్టర్ బచ్చన్ కోసం తీసుకుందామనుకుంటే 3.5 కోట్లు అడిగిందట. ఫ్లాపుల్లో ఉన్న ఇంత డిమాండ్ చేయడంతో మేకర్స్ ఈ అమ్మడిని పక్కన పెట్టి కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. 3.5 కోట్ల పూజాను కాదని 20 లక్షలకే హీరోయిన్ రావడంతో 2 కోట్ల 30 లక్షలు నిర్మాతలకు సేవ్ అయ్యాయి. మొత్తానికి 2 ఏళ్ల వెయిటింగ్ తర్వాత తమిళ ఆఫర్ అందుకుంది పూజ. తమిళంలో డెబ్యూ మూవీ నటించిన 10 ఏళ్ల తర్వాత విజయ్ బీస్ట్ తో తమిళంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన డిజాస్టరే మిగిలింది. ఎట్టకేలకు కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సూర్యతో నటిస్తోంది. మరోవైపు హిందీలో షాహిద్ కపూర్ తో జతకడుతోంది. క్రేజ్ లేనప్పుడు తగ్గాల్సిన అవసరాన్ని గుర్తించి రెమ్యునరేషన్ విషయంలో బెట్టు సడలించిందని టాక్. సో చూసారు కదా, ఇది వాళ్ళ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం.